సిరాకథమ్మ ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం ముకుందమాల అనేటువంటి కులశేఖర ఆళ్వార్ రచించినటువంటి ఒక చక్కటి భక్తి స్తోత్రమాలలో కొన్ని శ్లోకాలని వివరించుకుంటున్నాం. మొదటి శ్లోకం అయింది, అది ప్రార్థనా శ్లోకం కింద స్వీకరించుకుంటున్నాం. తర్వాత శ్లోకంలోకి వెళదాం. ఆ శ్లోకంలో శ్రీకృష్ణుడికి జయము పలుకుతున్నాడు కవి. జయతు జయతు దేవో దేవకీ నందనోయం, జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపకః, జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో, జయతు జయతు పృథ్వీ భారనాసో ముకుందః అని చెప్పి చెప్తాడు. అని శ్రీకృష్ణుడికి, ఆ పరమాత్మకి, ఆ నారాయణ స్వరూపుడు అయినటువంటి ఆ ముకుందునికి ఆయన చక్కగా జయము చెప్తున్నాడు. ఆ జయము చెప్పడము అనేటువంటి దాంట్లో కూడా మొట్టమొదట జయతు జయతు దేవో దేవకీ నందనః అయం అన్నాడు. మొట్టమొదట ఆయన దేవుడు, అంటే ఎవరైతే వెలుగుతో నిండి ఉంటాడో ఆయన దేవుడు అని చెప్పి లెక్క. దేవ అనేటువంటి శబ్దానికి వెలుగుతో కూడినటువంటి వాడు అని చెప్పి అర్థం. అంచేత వెలుగుతో ఉంటారు కాబట్టి, తేజస్వరూపులు కాబట్టి వాళ్ళు దేవతలు అయ్యారు. అటువంటి దేవతలందరికీ మూలపురుషుడైనటువంటి ఆయన, పరముడు అయినటువంటి దేవత, ఆయన దేవుడు. అంచేత మొట్టమొదట ఆ దేవదేవునికి జయము అని చెప్పి చెప్పుకుంటున్నాడు. ఎటువంటి వాడైనా దేవకీ నందనః, దేవకీదేవికి కుమారుడిగా జన్మించినటువంటి వాడు. దేవకీదేవికి ఆనందాన్ని కలిగించేటువంటి వాడు. ఆనందాన్ని కలిగిస్తాడు కాబట్టి నందనుడు అని చెప్పి అన్నారు. పుత్రుడి వల్ల తల్లిదండ్రులకి ఆనందం కలుగుతుంది. అంచేత పుత్రులని నందనుడు, కుమార్తెని నందిని అని చెప్పి అంటారు. అంటే ఆనందముతోటి కూడినటువంటిది, ఆనందాన్ని కలిగించేటువంటిది అని చెప్పి అర్థం. అంచేత శ్రీకృష్ణుడు ఈ రకముగా తన తల్లికి ఆనందాన్ని కలుగజేస్తాడు కాబట్టి ఆయన దేవకీ నందనుడు. అయితే దేవకి అంటే మాతృస్వరూపముగా కృష్ణుడికి ఆవిడ తల్లిగా ఉంది కాబట్టి ఆ ఒక్క దేవకి అనేటువంటి ఆవిడ మాత్రమే కాకుండా, ఎవరైతే కృష్ణుడిని తల్లిగా భావిస్తారో, అంటే కృష్ణుడికి తాము తల్లిగా భావించుకుంటూ ఉంటారో, కృష్ణుడిని తాము పుత్రుడిగా భావిస్తూ ఉంటారో, అంటే భక్తిలో ఉండేటువంటి వాత్సల్య భక్తి అనేటువంటి దాన్ని తమలో ఎవరైతే స్పష్టీకరించుకుంటూ ఉంటారో, ఆ రకంగా భగవంతుడికి తమకి ఉండేటువంటి భక్తిని ప్రదర్శించుకుంటూ ఉంటారో, వాళ్ళందరికీ కూడా ఆయన ఆనందాన్ని కలగజేసేటువంటి పుత్రుడు వంటి వాడే. అంచేత దేవకీ నందనుడు అంటే సాక్షాత్తు దేవకి అనేటువంటి స్త్రీ కడుపున పుట్టినటువంటి వాడు, దేవకికి మాత్రమే పుత్రుడు అని కాకుండా, దేవకి స్థానంలో ఉండేటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే వాళ్ళకి ఆయన కుమారుడు లాంటి వాడు. అంచేత అటువంటి ఆ కుమారుడికి భగవంతుడిని తమ కుమారుడిగా భావించేటువంటి తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కడుపు పంటగా, వాళ్ళ భక్తి పండినట్టుగా, వాళ్ళ నోముల పంటగా ఉండేటువంటి ఆ ఆనంద స్వరూపుడైనటువంటి ఆయనకి జయము అని చెప్పి చెప్పుకున్నాడు. తర్వాత జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపకః, ఆయన పేరేమిటి? ఆయన దేవత, సరే దేవుడు, దేవకి యొక్క నందనుడు. ఆయన ఏమని పిలుస్తారు అంటే కృష్ణుడు అని చెప్పి పిలుస్తారు. కృష్ణ అనేటువంటిది ఆయనకి పేరు. కృష్ణ శబ్దము ఆకర్షణ అనేటువంటి దాని నుంచి వచ్చింది. అందరినీ కూడా తన వైపు లాక్కుంటాడు కాబట్టి ఆయన కృష్ణుడు. ఆకర్షణ తోటి కూడినటువంటి వాడు కాబట్టి, తన వైపు జనాన్నంతరినీ కూడా ఆకర్షిస్తాడు కాబట్టి, లాక్కుంటాడు కాబట్టి ఆయన కృష్ణుడయ్యాడు. అటువంటి కృష్ణుడు వృష్ణి వంశంలో జన్మించినటువంటి వాడు. అంటే తన తల్లికే కాక ఆనందాన్ని కలిగించేటువంటి వాడు. తను ఏ వంశంలో జన్మించాడో ఆ వంశానికి కూడా ప్రదీపః, ఒక చక్కటి దీపంలాగా వెలుగునిచ్చేటువంటి వాడు. అంటే భగవంతుడు ఒక కుమారుడిగా, ఒక అవతారముగా జన్మించినా సరే, లౌకికంగా మానవులుగా మనం చూసుకున్నా సరే, ఎవరి కడుపునైతే మనం జన్మించామో
వాళ్ళకి ఆనందాన్ని కలగజేయడం అనేటువంటిది పుత్రుడిగా మన యొక్క మొదటి కర్తవ్యం. అయితే ఏ వంశములో అయితే మనం జన్మించామో ఆ వంశమునకు మనం ఒక దీపముగా, ఆ వంశం యొక్క పేరు ప్రఖ్యాతులను మనము పెంపొందింపజేసేటువంటి ప్రవర్తనతోటి కూడినటువంటి వాళ్ళముగా తర్వాత వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఫలానా ఆయన ఈ వంశంలో జన్మించాడు, ఆయన ఈ రకముగా జీవించాడు, ఇంత పేరు తెచ్చాడు ఈ వంశానికి, కాబట్టి మేము కూడా ఆయన యొక్క మార్గములోనే నడవాలి, ఆయనను అనుసరించాలి, ఆయన ఈ వంశమునకు తెచ్చిపెట్టినటువంటి పేరు ఏదైతే ఉందో దాన్ని పాడు చేయకుండా మనం ఉండాలి అనేటువంటి భావనతోటి జీవించేటట్టుగా తన తరువాత తరముల వారికి ఒక దీపముగా మార్గము చూపించేటువంటి వాడిగా, ఆ వంశమును నిలబెట్టేటువంటి వాడిగా, వంశ ప్రతిష్టకు కారకుడయ్యేటువంటి వాడిగా ఏ పుత్రుడైనా సరే జీవించాలి. ఆ రకముగా పితృదేవతల యొక్క రుణము తీర్చుకున్నటువంటి వాడుగా అవుతాడు. మనకున్నటువంటి 3 రుణములలో ఒక రుణము మన పితృదేవతలకి ఉండేటువంటి రుణము. అంటే ఏ వంశములో అయితే మనము జన్మించామో, ఎవరి వలనైతే మనము జన్మించేటప్పటికే మన కోసం అని చెప్పి కొంత పేరు ప్రఖ్యాతులు కానీ, ఒక సంఘములో ఒక పరువు కానీ, హోదా కానీ, ఒక ప్రతిష్ట కానీ నిలబెట్టబడి ఒక స్థిరపరచబడి ఉన్నదో, ఎవరి కారణముగా, ఏ పూర్వీకుల కారణంగా ఉన్నదో ఆ పూర్వీకులకు మనము రుణపడి ఉంటాం. అంచేత పితృ రుణము తీర్చుకోవాలి అని చెప్పంటారు. అది ఎలాగ తీరుతుంది? మనము ఆ వంశము యొక్క పేరుని అలాగ నిలబెట్టడం ద్వారా, ఇంకా మరింత పేరు వచ్చేటట్టుగా చేయడం ద్వారా. శ్రీకృష్ణుడిగా జన్మనెత్తినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు తాను జన్మించినటువంటి వృష్ణివంశము ఏదైతే ఉన్నదో ఆ వంశములకు దీపముగా, ఆ వంశము యొక్క పేరుని నిలబెట్టేటువంటి వాడిగా అయ్యాడు. కాబట్టి ఆయనకు నమస్కారం అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఒక తల్లికి ఆనందం కలిగించేటువంటి వాడు, ఒక వంశాన్ని నిలబెట్టినటువంటి వాడు, ఆ రకమైనటువంటి ధర్మము, ఆ రకమైనటువంటి గుణము ఏదైతే ఉందో దాన్ని ఆచరణాత్మకంగా మనము స్వీకరించాలి సుమా అని చెప్పి ఈ ముకుందమాలలో కులశేఖరుడు భక్తితో చేసినటువంటి స్తోత్రములైనా సరే అంతరాత్మలలోకి మనం వెళ్తే మనకు అర్థం చేసుకోగలిగినటువంటివి, మనకు తోచేటువంటి అనేకమైనటువంటి మంచి విషయములు అందులో కనిపిస్తూ ఉంటాయని చెప్పి ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ రకముగా ఈ 2వ పాదంలో ఆ వంశం యొక్క కీర్తన జరిగింది.